హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో అయితే ప్లేన్ కేక్ని నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 3 ఎగ్లని పగలగొట్టి తీసుకుంటున్నాను. ఇట్లా పక్కన కొట్టి తీసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మనం బీట్ చేసుకునేటప్పుడు ఒకే సైడు కలుపుకుంటూ పోవాలి. ఇట్లా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ షుగర్ని పౌడర్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈ కేక్ అంతా మనము బీట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంతా ఫ్లఫీగా వస్తుంది. ఇట్లా ఒక 2 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మైదాని యాడ్ చేస్తున్నాను. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదాని యాడ్ చేస్తున్నాను. ఇట్లా 1 కప్పు వరకు మైదాని యాడ్ చేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి ఎక్కడ కానీ ఉంటలు లేకుండా బాగా బీటర్తోనే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకొని ఇప్పుడు కేక్ టిన్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కింద బటర్ పేపర్ని పరుచుకొని ఈ బ్యాటర్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టేసి దీని మీద ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్కి పెట్టుకున్నాను. ఇట్లా ప్రీ హీట్ అయిన తర్వాత దీన్ని ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇట్లా నేను ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. ఇట్లా కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.